ఈరోజు మార్నింగ్ 3 AM నుండి ఆఫ్టర్నూన్ 3 AM వరకు టోటల్ 12 అవర్స్ నా డే ఎలా గడిచింది, మేము ఎక్కడున్నాము ఫుల్ డీటెయిల్గా ఈ వ్లాగ్లో చూపిస్తాను. రండి లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ 2:30కి లేచాము. స్నానం చేసుకుని వచ్చి 3 o'clock అయ్యింది. అందరూ కూడా దర్గా కడుగుతున్నారు. ఆ నీళ్లు దొరికిన తర్వాత స్నానం చేయాలి. మేము ముందుగానే చేసేసాం. సో నత్తి మీద అలా జల్లుకుంటే సరిపోతుంది. మా బుజ్జి అండ్ మా అక్క కొడుకులు ఇద్దరు అందరూ కూడా పనుకునేసిండారు. నేను వాళ్ళు చూసుకుంటూ కూర్చున్నాను. అండ్ మా అక్క కానీ అండ్ బావ, మా హస్బెండ్, అత్తయ్య అందరూ కూడా స్నానం చేసుకునేకి వెళ్ళిపోయిండారు. నార్మల్గా అయితే ఇప్పుడు 3 o'clock అయ్యిండది నేను తలదుక్కునే టైంలో. అండ్ 3:30 అయిపోయింది. అంత నార్మల్గా అందరూ వచ్చేసి రెడీ అయ్యేకి. మళ్ళీ 3:30 నుండి అంటే 4 o'clock నుండి దర్గా కడిగారు. కడిగిన తర్వాత నార్మల్గా పూజ చేసేసి మంగళారతి ఇచ్చేది 7 o'clock అనమాట. దర్గా కడిగిన నీళ్ళతో ప్రతి ఒక్కరు స్నానం చేసుకోవాలి కాబట్టి లేట్ అయింది. నాకు చూపిస్తున్నాను కదా, అది అక్షయ పాత్ర అని చెప్తారు. అక్కడ ఒక గ్రీన్ కలర్లా టబ్ ఉంది. బట్ మా ఆయన ఫోన్లో ఇంకొక కొన్ని క్లిప్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఆ క్లిప్స్ దొరకలేదు నాకు. సో దొరికితే యాడ్ చేస్తాను లాస్ట్లో కానీ. అండ్ నార్మల్గా అయితే అక్కడ పెట్టిన ప్రసాదంని తీసుకొని తినాలన్నమాట. అదైతే 7 o'clock అవుతుంది. మళ్ళీ అయితే గుగ్గుడ్లు, కేసరిబాతు, ఉప్మా చేసిండ్రి. నార్మల్గా అది 8:30కి తిన్నాము. తినిన తర్వాత అయితే కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాము 10:30 వరకు. తర్వాత మా అక్కకి ఎందుకో బాగాలేకుండా అయ్యిండే, హెల్త్ ప్రాబ్లము. సో వెళ్ళిపోదామని చెప్పేసి 11:30, 12 అయ్యా మేము వదిలేస్తాం. అక్కడ రాయదుర్గం ఆశ్రమంలో 12:30 అట్లా వదిలితే మేమైతే ఇంటికి వచ్చేసరికి 2 o'clock 2:20 అట్లా అయ్యిండే ఇంటికి వచ్చేకి. అండ్ సెంటర్ ఇప్పుడైతే కార్లో నేను అందరూ వెళ్ళిపోతున్నాము. సెంటర్లో అంటే మామూలు కళ్యాణ దుర్గంలో ఆపి హాస్పిటల్కి చూపించుకొని పోయిండ్రి అక్క బావ. మా అత్తయ్య వెళ్ళి తీసుకువచ్చే అనమాట. ఇది గోవా అంటే చేపకాయ తీసుకువచ్చే. మేమందరూ తింటూ ఉన్నాము. తర్వాత అయితే మేము తినిన తర్వాత ఇంకా కూరగాయలు ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చింది మా అత్తయ్య. వెళ్ళి ఇంటికి రీచ్ అయిపోయాము. మళ్ళీ నేను అదే డ్రెస్ వేసుకున్నాను, నిన్న వేసుకునేది. ఎందుకు అన్ని డ్రెస్సులు ఉదకాలి అని చెప్పేసి వచ్చిన వెంటనే మా అత్తయ్య టైర్డ్ అయ్యిండే, మా అక్క టైర్డ్ అయ్యిండే అని చెప్పేసి ఉండేది. నేనే వంట చేశానమాట. వంట వచ్చేసి ముద్దు చేసి ములంగి సాంబార్ చేస్తే అండ్ అది చేసిన తర్వాత తినేసాము. తిని 4:30 అయ్యింది. మా ఆయన మా మావయ్య వండుకొని లెక్కలు కూడుతున్నారు. అంటే నార్మల్గా వర్క్ వ్యాపారం చేస్తారు కదా, ఎంతెంత అమౌంట్ అయింది ఏమైంది అని చెప్పేసి. నేను ఇందులో నా తెలివి వాడేశాను అనమాట. అంతగా కూడేదేమిటికి ChatGPT యూస్ చేయండి, మీరు నంబర్స్ చెప్పుకుంటూ పోతే అదే యాడ్ చేసుకుని పోతుందని. సో అలా కొంచెం తెలివి వాడి హెల్ప్ చేసేసాను. కాసేపు ఆ ఉయ్యాలీలో ఆడుకున్నాము. తర్వాత అయితే ఈవినింగ్ 7:30 అయింది. మళ్ళీ వంట చేయాలి కదా, సాంబార్ ఉంటే రైస్ ఒకటి పెట్టేసాము. అండ్ ఈ మా లడ్డుగానికి చాలా బాగలేకుండా అయింది. ఎందుకో ఫుల్ ఫీవర్ అనమాట. 1 week నుండి వాళ్ళు ఊర్లోనే ఉండరు. 1 week అయింది వాళ్ళు వచ్చి, హాలిడేస్ ఉండే అని చెప్పేసి. వాడు ఎందుకో ఫుల్ డల్గా ఉన్నాడు. మేము అందుకే మాట్లాడుస్తూ ఉంటే ఏమంతగా మాట్లాడతలేదు. సో అందరూ కూడా భోజనం తినేసాము. నాకైతే ఆకలి వేస్తుండలేదు నైట్. సో నేను క్విట్ చేశాను, నేనేం తినలేదు భోజనము. అండ్ తర్వాత ఇదైతే నార్మల్గా మా మార్నింగ్ 3 AM నుండి నైట్ వరకు వ్లాగ్ అనమాట. ఇదైతే నెక్స్ట్ డే పొద్దునే లేచిన వెంటనే సండే కాబట్టి చాలా రోజులు అయి ఉంటుంది తిని. వాళ్ళు వచ్చారు, మేము వచ్చినామని చెప్పేసి చికెన్ తీసుకొచ్చారు. మా అత్తయ్య పక్కన మటన్ చేస్తుంది. ఆ కుక్కర్లో మటన్ ఉంది. నాకు పడదు మటన్ అంటే. సో దూరం ఉండి మరి నేను వీడియో తీసుకుంటున్నాను. దానికి ఇంకా చికెన్ నేను బిర్యానీ చేసి సాంబార్ చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే బిర్యానీకి నార్మల్గా రైస్ కుక్కర్ మనకి ఇంటి లోపల కరెంట్ ఎందుకో వస్తలేదు. సో ఒక వాషింగ్ మిషన్ పెట్టిన జాగాలో స్విచ్ ఉంటే అక్కడ పెట్టేసి అంతా నార్మల్గా ఫస్టే ప్రిపేర్ చేసి తర్వాత ఎత్తుకోవచ్చు ఇక్కడ పెట్టినాను. కాకపోతే నాకే అర్థమవుతలేదు, నేను మరి అంత 100% పర్ఫెక్ట్గా చేసే అంత ఎదిగిపోయింది కుక్ అంటే ఏమిది కుక్క కాదు కుక్. అండ్ ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగుంది అన్నారనమాట. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. ఆ క్లిప్ యాడ్ చేయడానికి నేను వీడియోనే తీయలే, ఇలాంటివి తీయను, ఈ పనికిమాలినవన్నీ తీసి పెడతాను వీడియోలు నేను. అండ్ ఇదైతే చికెన్ సాంబార్ కోసం కర్రీ కోసము ఫ్రై చేస్తున్నాను.
అండ్ నార్మల్గా ఏం లేదు, తిరుగుబాత్ వేసేసుకొని చికెన్ వేసేసి అండ్ నార్మల్గా అయితే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా నూనెలో వేయించుకుని తర్వాత కొద్దిగా అలా మసాలా వేసుకుని అదొక 10-20 మినిట్స్ వేయించుకొని తర్వాత కొద్దిగా నీళ్ళు పోసేసి ఉప్పు కారం ఏమన్నా ఉంటే వేసేసుకుంటే అయిపోయి చికెన్. మా బుజ్జిగాడు అయితే అని చెప్పి ఆకలి అవుతా ఉంది కదా, ఇది మార్నింగే చికెన్ చేస్తున్నాం మేము. సో 10 o'clock తలకి బిర్యానీ, చికెన్ సాంబార్, ముద్ద, రైస్ అండ్ మటన్ సాంబార్ ఇన్ని అయిపోయిండే. సో ఇవంతా తినేసాము. తినేసి కాసేపు కూర్చున్న తర్వాత నేనైతే సేన్ దగ్గరికి పోదామని చెప్పేసి మాట్లాడుతుండ్రి, నేను వస్తానని చెప్పేసి సరే వెళ్దామని చెప్పేసి అందరూ కూడా రెడీ అవుతున్నాము. సేన్ దగ్గరికి పోదామని చెప్పిన దానికి సరే అని బావ అక్క మేము అందరూ కూడా కారులో బయలుదేరిపోయాము సేన్ దగ్గరికి పోదామని చెప్పేసి. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళు బెంగళూరుకు వెళ్ళిండారనమాట పోయేదానికి. ఎందుకంటే రేపు మండే కాబట్టి సో పోవాలి కదా, స్కూల్కి పోవాలి, వాడు బావ పనికి పోవాలి కాబట్టి. అండ్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇక్కడే దగ్గర ఒక 40 minutes అవుతుంది కాబట్టి నేను సరే అక్కడికి పోయి వద్దామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్దామని ఊరికే ఉంటుంది. అక్క అయితే అంతా లగేజ్ ప్యాక్ చేసుకుంటా ఉంది, లగేజ్ అంతా కార్లో పెడుతుంది. నా బుజ్జిగాడైతే ఫుల్ అంతా మిక్చర్ తినుకుంటా కూర్చోయిండాడు. కార్ బిగుం సై మాత్రము నువ్వు ఎన్నేండ్లన్నా ఈ 1 సైన్ ఇంకా జారేలేదు, కార్ బిగుం సయ్యి అట్లా పెట్టుకొని ఉండాడు. అండ్ ఇదైతే వక్కలు నార్మల్ నా వ్లాగ్లో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, వక్కల వ్యాపారం చేస్తారు మా మావయ్య అత్తయ్య. సో వెనక బ్యాక్గ్రౌండ్ అంతా ఫుల్ వక్కలు, కోడ్లు, కుక్కులు, గొర్రెలు ఇట్లుంటుంది. అండ్ తిందామని చెప్పేసి ఇదైతే మధ్యాహ్నంది. సో అక్కడి నుంచి వెళ్ళిపోయాము. మా ఆయన అయితే పంట టీ-షర్ట్లో వేసుకుని బాగా డ్రైవ్ చేసుకుని అనుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ నార్మల్గా అయితే ఇప్పుడైతే సేను రీచ్ అయిపోయాము. ఇవన్నీ వర్క్ షెట్లు. ఇదైతే నార్మల్గా ఈ వర్క్ షెట్లో వచ్చేసి పాతది, ఇది అంటే నార్మల్ మా మ్యారేజ్ కన్నా ముందరే ఈ వర్క్ షెట్లు ఉండే. సో బాగా కాయలు కాసిండే, దీంట్లో కూడా మామూలు వస్తుందన్నమాట వక్కలన్నీ. పోయిన ఏడాది ఇంకా వక్కలు ఇడుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అయితే మా ఆయన మా అత్తయ్య వాళ్ళంతా పెట్టిండేది వాళ్ళు చిన్నప్పుడు. సో ఇప్పుడైతే ఇంకో సేన్లో ఇంకా ఇప్పుడు పెట్టిండారు, ఒక 1.5 year 2 year అయింది. ఇంకా అదేమి అంటే కోతం ఏమంటుంది అంతా తెలీదు, ఏం చెప్తారు అదంతా ఎగ్జాక్ట్ వర్డ్ అయితే ఇంకా హార్వెస్ట్ చేయడానికి లేదనమాట. సో ఇదైతే ఫస్ట్ నుండి వచ్చిన సేను, అక్కడ కారు నిలిపేసి వచ్చేసాము. ఇక్కడంతా కళ్ళు ఉండే తీసేసిండారు, పారాడడానికి ఈజీగా ఉంటుందని. మొన్నంత అయితే రోడ్రు తోర్పుసిండారు కాబట్టి ఫుల్ మొన్నంత ఇలా ఉంది. సో రోడ్రు తోల్పుసిండేది ఎంత ఆ పొద్దే 60Kనో ఎంత అయింది రోడ్రు మొన్ను అంతా సేరి. పోయినసారి మా ఆయన ఊరికి వచ్చినప్పుడు ఇది చేశారు. అండ్ తర్వాత బుజ్జిగాడు ఎందుకో నీళ్ళు అడిగాడు, సో తాపిస్తూ ఉన్నాను. సేనికి వచ్చాము కదా, వాడేం అంతగా ఏమీ తినిండలేదు, కొంచెం బిర్యానీ తినిండే, ఎందుకో దప్పగా అయింది. అండ్ నార్మల్గా అయితే ఇంకా టెంకాయలు, మనకి ఎಳ್నీరు కావాలి కాబట్టి ఎಳ್నీరు, టెంకాయలు, కొబ్బరి, తర్వాత బనానా ఇవన్నీ తీసుకుని పోదామని వచ్చాము. అక్కడైతే నుగ్గాకు చెట్టు కానీ ఉండే, నేను స్టార్టింగ్లో వద్దనుకున్నా, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది తెచ్చుంటే బాగుండే కదా అనేసి. మా బావ అయితే ఇది బాళగోనం కట్ చేయాలి కాబట్టి అలా కొడువులి మొచ్చు అదంతా ఇది రెడీ చేసుకుంటా ఉండరు కట్టి. ఇది వచ్చేసి ఒక్క చెట్లో ఒక 3-4 గొన్నులు ఉన్నాయి, కాకపోతే కొన్ని ఇంకా అయిండలేదు, అంటే హార్వెస్ట్ చేయడానికి రెడీగా లేవన్నమాట అవి. సో ఇంకా ప్రాపర్గా ఇంకో 20 days అవుతుంది అని చెప్పి మా అత్త 2 గొన్నులు అయితే అయిండే, మాకు ఒక గొన, మా బావ వాళ్ళకు ఒక గొన. అండ్ అంతే. ఇక్కడైతే బాళగొనంతా కట్ చేసుకున్న తర్వాత అయితే మా బావ కొన్ని ఎಳ್నీర్లు ఇచ్చేసే, మా ఆయన కొన్ని ఎಳ್నీర్లు పీకుతా ఉండాడు. అండ్ బెంగళూరుకి ఎత్తుకోపోయి వాళ్ళు కొన్ని ఒక 10-15 బెంగళూరుకి ఎత్తుకోపోయి, మేము ఒక 10-15 తుమ్కూరుకి. సో వచ్చినప్పుడల్లా ఇలా ఉంటుందన్నమాట మాదైతే. చేను దగ్గరికి వెళ్ళిపోయి ఇలా కొంచెం అలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. కిందికి పడినోడు పగులుతావని అంటా ఉన్నాను నేను, అంతే. నేను ఆ సైడ్ పోయింటి, నన్ను నిన్న శివ మామ పోయిండే సైడ్ లో పోయి, శివ బాబాయ్ పోయిండే సైడ్ లో పోయి బొక్క కనిపిస్తే
ఇక్కడ బొక్క చేయాల అవునా అప్పుడు అది పైప్ ఒకటి చేస్తాను, పట్టుకో. ఇది ఎలా చేసేది? కొడువులు కావాలి దానికి. కొడువులతో ఇట్లా చెయ్యి. ఇది ఇట్లా అదే అదే పైప్ ఉంటుందిలే, అదే చెయ్యి. అవుతుంది. ఐఎమ్ డూయింగ్ వీడియో, దట్స్ వై. పట్టు పట్టు ఇది పట్టు. ఓకే, ఈ పక్క కట్ చేయి ఇదంతా. బొక్కుందా? చిన్నది. ఇదైతే బాగుంటుంది, ఇవైతే బాగుంటాయి. లావటివి కదా. పీకదు నాన్న, అన్ని ఎందుకు పీకుతావు? ఇది చెయ్యి నువ్వు, ఇట్లా తీస్తా. నాది ఆల్రెడీ ఉంది కదా. ఆల్రెడీ పైప్ అయిపోయా. అవునా? అన్నోటి ఆల్రా పీకుతారు ఊరికే. ఉండు నాన్న. వరకు ఉండేది పరంగి పైపులో. కొట్టిస్తాం, అందరూ తాకిపోదాం. ఇంట్లో కాయలు ఉంటే అవేం చెడిపోయి కాదు. 18 రూపాయలు కడిగి లేదు. బరీ 18 రూపాయలు, ఆడంతా 80కి అమ్ముతారు. వాళ్ళ ఆట బాడీలు వాళ్ళ దళారీది అందరిది కలిపి రావాలి కదా వాళ్ళకి. ఒక 30 రూపీస్ అలా ఇస్తారు, అంత అట్లా బెటర్ కదా. బెంగళూరు ఆటో బాడికి ఎంత అవుతుంది? బెంగళూరుకి ఏమి పాగోడాకు లెక్క కొట్టి. నార్మల్గా అయితే మా దగ్గర స్ట్రా లేదని పరంగి పైప్ యూస్ చేసుకుని ఎళ్ళనీరు తాగుతూ ఉన్నాం మేము. కొన్ని ఎళ్ళనీరుని కిందకు వేశారు, అవన్నీ అయితే సంచిలోకి నింపెడుతుంది అక్క. ఎక్కడైతే ఒక 15 అన్నీ అయిపోయిండాయి. నార్మల్గా ఉదురుగాయ కొంచెం కావాలి కాబట్టి, ఎందుకంటే సాటర్డే పూజ చేస్తాం కదా, అప్పుడు ఒక్కొక్కటి అయితే 50 రూపీస్ పెట్టి కొనుక్కోరావాలి కాబట్టి జస్ట్ ఒక 4 or 5 తెస్తే 1 monthకి అంత సరిపడేంత అవుతుంది అని కోసుకునేకపోయిండారు. కొట్టియాలనా? టెంకాయ కొట్టియాలనా? ఏం చేయాలా నాన్న? ఏడా అడుగు బాబాయ్ని, అడుగు కొట్టి బాబాయ్ అను. 50,000 చెప్పేదా? బాబాయ్ని కొట్టి అను, 3,500 కాయ కొట్టి అను. అది శివ అకౌంట్ లగ్గినేసుకో. టొమాటోనే తమన్నా అంటాడు. టొమాటో జోరుగా చెప్పు. తమన్నా సమంత పైపులు ఉన్నాయి కదా. అల్లురు కొట్టియో అంటా ఉన్నాడు. వానికి ఏంటి ఫస్ట్ భలే ఉండే అప్పైకి అది స్ట్రా ఉండదు. నీరేం కొట్టేశారు అండ్ స్ట్రా లేదు కదా, సో పరంగి పైప్స్ యూస్ చేసి స్ట్రా చేస్తూ ఉన్నాము. అండ్ వీడైతే తాగుతూ ఉన్నాడు. తాగమ్మా, తాగు. పెద్ద ఉంది రారా. కొంచెం ఆకు అది వస్తుంది కదా, కొంచెం స్టార్టింగ్ టేస్ట్ దీని వస్తుంది. చెంబు ఎన్ని శుక్రవారం పుట్టింది దానికే మీ అందరిలోనూ కూల్ కొంచెం పర్లే. సాన్ పెట్టినది అప్పు పేరు. అవునేమి జరగాల పూరేస్తుంది చూడు. నిన్న లాస్ట్ లో నాసాం పెట్టినది అప్పు పేరు. ఆయనకి పేరు వచ్చేసి నిన్న దర్గాకు పోయింది కదా, ఆ స్వామి పెట్టిండేదని చెప్తుంది మా అత్తయ్య. అండ్ అక్క బాబా ఈ పిల్లోళ్ళంతా రెడీ అయిపోయిండారు బెంగళూరుకి వెళ్ళేదానికి. సేన్ దగ్గర నుండి అలాగే వెళ్ళిపోతారు. సో వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి మేము కానీ ఇంటి దగ్గరికి బయలుదేరిపోయాము. లేదు
ఫైనల్ ఇంటి దగ్గరకు వచ్చేసాము. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఇంకా అన్నం చేసిండే కొత్త బియ్యం, ఈసారి పండించిన బియ్యము చూద్దాం ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి చేస్తుంది. కొంచెం నున్నగా అయిపోయింది. తర్వాత మెల్లగా అలా తినేసాము. అండ్ చికెన్ సాంబార్ కొంచెము, మటన్ సాంబార్ కొంచెం ఉండే, బిర్యానీ కొంచెము మాకైతే సరిపోతుంది. అండ్ మా బుజ్జిగాడు అయితే మధ్యాహ్నం మేము అంత ఇది తినలేదు, ఉత్తన్నం కొంచెం తినే, మార్నింగ్ అయితే బిర్యానీ తినే బాగుండే ఈసారి. అండ్ తర్వాత మేము ఇంకేం వెళ్దాం అనే టైంకి నీళ్ళు ఇడ్చిండ్రి. సో ఒక 2 బిందెలు నీళ్ళు పట్టుకో అని చెప్పే మా అత్తయ్య. సో దానికోసము ఆ బిందెలు ఒక ఫోన్ పెట్టుకొని ఒకసారి బిందెకు తీసుకొని పోతుంది. అండ్ తొట్టిలో అయితే నీళ్ళు ఇడుస్తూ ఉండారు. మా ఆయన అయితే ఫేస్ వాష్ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ ఊరికి వెళ్ళాలి కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఆల్రెడీ 4:30, 5 o'clock అయింది నాకు తెలిసి ఆల్రెడీ టైము. నీళ్ళు ఇడ్చిండ్రి, ఒక 2 బిందెలు నీళ్ళు పట్టేసుకున్నాను. మా ఆయన కూడా ఇంకేం రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి నేను కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఫేస్ వాష్ చేసుకుని అండ్ తలగుండ దువ్వేసుకుని రెడీ అయిపోయా. ఈ ఎనుకుండేవన్నీ నార్మల్గా వక్క మూట్లు అనమాట. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఏదో ఒకటి ఉంటుంది మూట్లు, ఎప్పుడు ఖాళీ ఉండదు ఫ్రీగా. అండ్ ఇప్పుడైతే సీజన్ కదా, వక్కల సీజన్, సో ఎక్కువ ఉంటుంది. ఇవైతే భీమ్ మూట్లు. అండ్ ఇటు సైడ్ అయితే రాగులు, భీమ్ సొసైటీ భీము, పండించిన పాత భీము అనమాట. ఇంకా మా మావయ్య అత్తయ్య ఆడిపిస్తూ ఉంటారు వాళ్ళంతా. మేమేమి ఇంకేం వెళ్తాం కదా, సో లగేజ్ అంతా బ్యాగ్లోకి పెట్టేస్తుంది. భీమ్ కొంచెము రాగులు అవి ఇవి తీసుకుని అండ్ పెట్టేస్తుంది. పెట్టిన తర్వాత వాడు రారా అంటే వస్తలేదు. సరేరా కార్లో పోదాము అని చెప్పి తోడుకుంటుమి. ఇంకా వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, కాసేపు కూర్చుందామని చెప్పేసి నేను ఉయ్యాలిలా కూర్చున్నాను. ఇంతలో మా ఆయన వచ్చేసి ఆయన అని అడిగే ఆయ అని చెప్పేసి లేసి అండ్ కార్లో వెళ్ళిపోయాము. అండ్ ఇంతే మా ఊరి వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.